మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా నారాయణ గారు, సయ్యద్ బాయ్ 2025లో కనీ విని ఎరుగని ప్లాంటేషన్ చరిత్రలో ఇప్పటి వరకు జరగలేదు, ఇంకా జరగదు ఇలాంటి టమోటా ప్లాంటేషన్. మొత్తం మీద 2025లో చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ప్లాంటేషన్ జరిగింది, ఇకపై కూడా ఇలా జరగకపోవచ్చు అని నారాయణ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఇక అన్న ఈసారి బాగా ప్లాంటేషన్ నాటుతున్నారు, నర్సరీ ఏమన్నా ఏరువాక సీజన్ ఇప్పుడు ఎక్కువ ప్లాంటేషన్ నేను అడిగాను, ఇప్పుడు ఎక్కువ నారు అమ్ముడిపోయింది. మార్చి 15 నుంచి 25 భారీ ప్లాంటేషన్ జరుగుతుంది, రైతులను దేవుడు కాపాడాలి. ప్లాంటేషన్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఎండలు ఇప్పుడే మండిపోతున్నాయి, వర్షాలు పడకపోతే టమాటా పంట చేతికి రావడం కష్టమే, భారీ ఎండలు ఇవ్వాలి. ఇక శ్రీకాంత్ గారు, ఏప్రిల్ 3rd వీక్లో నార్త్ ఇండియా అండ్ వెస్ట్ బెంగాల్కి టమోటా చాలా అవసరం ఉంది బ్రో. ఏప్రిల్ 3వ వారంలో మేబీ ఉండవచ్చు. ఇక సంతోష్ గౌడ్ గారు, హాయ్ అన్న, నెక్స్ట్ మంత్ రేట్స్ టెల్ మీ, మై గెస్ 200 to 300 ఓన్లీ 24 kg బాక్స్. టెల్ మీ అన్న, దిస్ ఇయర్ నో రేట్స్ అన్న. చెప్పలేమన్నా, ప్రస్తుతం అయితే లెవెల్ బాక్స్ మదనపల్లి మార్కెట్లో 22 kgలు 200 రూపాయలు పెడుతున్నాయి, 140 రూపాయల దగ్గర 200 రూపాయలు. మీరు 200 నుంచి 300లోని భారీ రేట్లు చెప్పలేదు, మితంగానే అంచనా వేశారు. బట్ చూద్దామన్నా ఎప్పటి నుంచి ఇది, నెక్స్ట్ మంత్. ఇక శివకుమార్ గారు, అన్నా కనీ విని రీతిలో ఈసారి ప్లాంటేషన్ జరుగుతూ ఉంది, నేను కూడా కొన్ని ఏరియాలు గమనించాను, భారీగా నాటుతున్నారు. ఇంత భారీగా ఎందుకు ఇంత భారీ నాటుతున్నారు అని అడిగితే, ఎండకు పంటలు రావని కొందరు, చాలా వరకు బోర్లలో నీళ్లు తగ్గిపోతాయని కొందరు, పెట్టిన ప్రతి ఒక్కరూ పంట తీయలేరని ఇంకొందరు, మన కాయలు ఎంత ఉన్నా ఎక్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి రేట్లకు ఢోకా లేదని మరికొందరు అంటున్నారు. ఈసారి ఏమి జరుగుతుందో దేవుడికే తెలియాలి, రైతులు బాగుపడతారో లేదో తెలియదు, కానీ కట్టెల మండి వాళ్ళు, ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు, కూలీలు బాగుపడతారు. వీళ్ళకి ఢోకా లేదు, రైతులకు గ్యారంటీ లేదు. అందరూ బాగుపడతారు, వీళ్ళకి ఢోకా లేదు, కానీ రైతులకి గ్యారంటీ లేదు. పులివెల గారు, అనంతరం మాట రోజు దిబ్బతుంది, వాళ్ళు కేవలం 3,500 టికెట్లు మాత్రం రావడం జరిగింది, దాని గురించి ఆయన క్లోజ్ అయిపోయాయని ఒక కామెంట్ పెట్టారు. మరొక కామెంట్ అయితే, అనంతపురంలో తిప్పి కొడితే 10 బొలోరోలు కూడా లేవన్నా అని కామెంట్ పెట్టారు. నిజమన్నా, అనంతపురం ఆల్మోస్ట్ చివరి దశ చేరుకుంది. ఇప్పుడు గంట కూడా భారీగా ఉన్నాయి, టమాటా కూడా పెద్ద ధర ఇవ్వడం లేదు. 8,000 వచ్చినా, 3,000 వచ్చినా, 4,000 వచ్చినా 30 రూపాయల నుంచి 80-90 రూపాయలు మాత్రం పెడుతుంది. అనంతపురం మార్కెట్ దగ్గరలో మూతపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెంటల్ హాస్పిటల్ యూట్యూబ్ ఛానల్, వీళ్ళ మాటలు వినకండి. కోలార్ టమోటా గారు, మానసిక చికిత్సాలయం లాంటిది, మానసిక వైకల్యం ఉన్న వాళ్ళు యూట్యూబర్స్, వాళ్ళ మాటలు వినవద్దని కోలార్ టమోటా గారు కామెంట్ పెట్టారు. 2021 బెస్ట్ రేట్స్ 500 అబోవ్ జూలై. కేపీ దిగు నిన్న ఒక కామెంట్ పెట్టారు. టీవీఎస్ బాబు గారు చెప్పిన మాటలు బట్టి చూస్తే 2021 మళ్ళీ రిపీట్ అవుతుందేమో, రైతుల జీవితాల్లో చీకటి రోజులు మళ్ళీ వస్తాయని కామెంట్ పెట్టారు. దానికి దినీ గారు ఇలా కామెంట్ పెట్టారు, 2021లో బెస్ట్ రేట్ 500 అబోవ్ జూలై అని చెప్పి దీనికి ఒక రిప్లై కామెంట్ వచ్చింది, అది కూడా చూద్దాం. 30 kg బాస్, వాట్ ఈస్ కాస్ట్ గ్రోయింగ్ 30 kg బాస్ ఇది 2025. 30 kgల బాస్ మీరు అన్నట్లుగా 5 రూపాయలు వెళ్ళింది వాస్తవమే. శ్రీరామ గారు పెట్టిన కామెంట్ ఇది. బట్ 2025లో 30 kg బాస్ టమాటాలు పండించాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా అని శ్రీరామ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఫిబ్రవరిలో నాటిన టమోటా రైతులు ఆశలు వదులుకొని మళ్ళీ మరో విడతకు సన్నద్ధం అవుతున్నారు. 2021లో ఏప్రిల్లో నా తోట ఉండేది, బట్ 700-800 బ్రదర్ ప్రభాకర్. శ్రీరామ గారు అయితే, అన్నా మీకు మెమోరీ పవర్ బాగుంది అని కామెంట్ పెట్టారు. ఇక శివశంకర్ గారు, ప్రభాకర్ బ్రో 2021 వాజ్ లెనినో ఇయర్, 2025 ఈజ్ ఎన్సోన్ న్యూట్రల్, సో దిస్ ఇయర్ హై టెంపరేచర్ విల్ ఎఫెక్ట్ ది ఈల్డ్. 2020 సంవత్సరం లెనినా ప్రభావ సంవత్సరము, 2025 అయితే విపరీతమైన భారీ ఉష్ణోగ్రత నమోదు అవకాశాలు ఉన్నాయి, దీని యొక్క ప్రభావం పంట ఎదుగుదలపైన ఉంటుందని శివశంకర్ కామెంట్ పెట్టారు. మొత్తం మీద ఈరోజు కామెంట్లలో శివకుమార్ గారు పెట్టి కామెంట్లు అయితే, ఈసారి భారీ ప్లాన్ ఎందుకు జరిగిందంటే, బోర్లలో నీళ్లు తగ్గుతాయని ఒక రైతు, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పంట చేతికి రాదని మరొక రైతు, దానిలో ధరలు ఉండే అవకాశం ఉందని చెప్పి ఈసారి అందరూ భారీగా ప్లాంటేషన్ చేశారని చెప్పి అన్నదాన్ని చెప్పడం జరిగింది.
ఇకైతే ఫిబ్రవరిలో టమాటాలు నాటిన వాళ్ళు ఇప్పటికే ఈ ప్లాంట్ చూసి ఆశలు వదులుకొని మళ్ళీ మరొక విడత వేయడానికి సన్నద్ధమవుతున్నారని ఇంకోటి కామెంట్ పెట్టారు. ఇవి ఈరోజు హైలైట్ కామెంట్లు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్, అన్నదాత సుఖీభవ. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః, అన్నదాత సుఖీభవ. మీకందరూ తెలిసిందే, ప్రతిరోజు యూట్యూబ్లో పెడుతున్నాను. మా మేనలుడు సీఎం ఫయాజ్, వయసు 38, మానసిక స్థితి సరిగా లేదు, మాట్లాడలేడు. ఇప్పటికీ తప్పిపోయి 10 రోజులు దాటుతుంది. అన్ని చోట్ల గరిస్తున్నాం, పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చాం, కానీ ఫలితం శూన్యం. మీకు ఎవరికైనా కనిపిస్తే వెంటనే ఈ స్క్రీన్ పైన కనిపించే నంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలపగలరు. இந்த பையன் 14 காணவில்லை, எங்கு அக்கா புள்ளை பேசு வராது, மெமோரி லாஸ். யாராவது பார்த்தாலும் உடனே எங்களுக்கு ஃபோன் போட்டு तगवल कोडंगू. ये तस्वीर में दिख रहा मेरा भतीजा सीएम फयाज, मेमोरी लॉस, नहीं बात कर सकता, 10 दिन हो गया मिसिंग होको. आपको किधर तो पता चला तो ये स्क्रीन पर नंबर फोन करके थोड़ा हमको समाचार दे दो. नेम सीएम फयाज, एज 38, मेमोरी लॉस, कैनॉट स्पीक, मिसिंग स्टिल 10 days. Anybody find this my son-in-law, please contact our numbers. Thank you, yours faithfully. సమాచారం అందించిన వారికి తగిన పారితోషికం అందించబడును. మీ నుంచి వచ్చే సమాచారం కోసం ఈ కళతో ఎదురు చూస్తూ కుటుంబ సభ్యులు మరియు భవదీయుడు సయ్యద్ షహతాజ్.